లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం 180 ప్రచార సభల్లో పాల్గొన్నారు. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో క్యాంపెయిన్ హోరెత్తిచ్చారు. 57 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22 రోజులు ప్రతిరోజు 4 చోట్ల ప్రచారం నిర్వహించారు. మోడీ చేపట్టిన మ్యారథాన్ ప్రచారం ఆయన్ను దేశంలోని ప్రతి ప్రాంతంలోకి ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. 4 రాష్ట్రాలను కేంద్ర బిందువుగా చేసుకుని నరేంద్ర మోడీ ప్రచారం సాగించారు. 4 రాష్ట్రాల్లో 88 ప్రచార సభలు నిర్వహించారు. 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్పై భారీగా ఫోకస్ పెట్టారు మోడీ. 2019లో జరిగిన ఎన్నికల్లో యూపీ నుంచి ఎన్డీఏ 64 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ప్రధానమంత్రి మోడీ బీహార్లో 20 సభలు, మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార సభల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే మహారాష్ట్రలో ప్రధానమంత్రి తన ఎన్నికల ర్యాలీలను దాదాపు రెండింతలు చేశారు. ఈసారి ఏక్నాథ్తో బీజేపీ కొత్త పొత్తులు పెట్టుకుంది. కోల్కతాలో భారీ రోడ్ షో నిర్వహించారు మోడీ. 18 ఎన్నికల సభలు, రోడ్ షోలకు అటెండ్ అయ్యారు. బెంగాల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఈసారి 5 దక్షిణాది రాష్ట్రాల్లో 35 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు మోడీ. ఇందులో కర్ణాటక, తెలంగాణలో 11 సభలకు హాజరయ్యారు. తమిళనాడులో 7 సభలు జరిగాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు మోడీ. తెలంగాణలో ఈసారి పోరు కాంగ్రెస్తోనేనని బీజేపీ భావిస్తూ ఉంది.